హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్ అయిపోయింది. మీ మార్క్స్ తెలుసు, మనం కట్ ఆఫ్స్ చెప్పాం. అయితే మళ్ళీ కట్ ఆఫ్ ఏంటి, ఎన్ని కట్ ఆఫ్స్ చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది డిఫరెంట్. ప్రతి క్యాస్ట్ సంబంధించి ఎంత కాంపిటీషన్ ఉంటుంది, మీకు ఈసారి ఎలా ఉంటుంది, ఎంత మార్క్స్ రావాలి అనే ఒక వీడియో మీకు పర్టికులర్గా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అని ఐడియా వస్తుంది. సో ఏ కేటగిరీ వాళ్ళైనా వీడియో మొత్తం చూడండి, మీకు యూస్ఫుల్ వీడియో ఇది. ఒక కట్ ఆఫ్ అనే కాదు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మీకు అర్థమయ్యేలా చేయడం నా ప్రతి వీడియో యొక్క ఉద్దేశం. ఏదో జస్ట్ వచ్చి కట్ ఆఫ్స్ అలా గాలికి చెప్పేయం. సో ప్రతిదానికి ఒక లాజిక్, ఒక డేటా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు వీడియో చూసే ముందు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మీకు అర్థమయ్యేలా చేయడానికి. అండ్ పెయిడ్ మెంటర్షిప్ గైడెన్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ కంప్లీట్ అండ్ వెబ్సైట్ ఉంటుంది. ఇంతకంటే చాలా మంచి డేటా అక్కడ ఉంటుంది. ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెయిడ్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆ నెంబర్ అయితే 9014250941. సో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. జాయిన్ అయ్యాక నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీరు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ గైడెన్స్ అండ్ వెబ్సైట్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. చాలా తక్కువ ధరలో మీకు అందుబాటులో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ఫస్ట్ రిజల్ట్ వస్తుంది, తర్వాత డిస్ప్లే లిస్ట్ వీడియో కూడా చేశాను, తర్వాత మెరిట్ లిస్ట్ వీడియో కూడా చేశాను. ఇక్కడో కట్ ఆఫ్, ఇక్కడో కట్ ఆఫ్, ఇక్కడో కట్ ఆఫ్, ఇన్ని కట్ ఆఫ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం చేయబోయే కట్ ఆఫ్ ఏంటంటే అదే ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్, కాకపోతే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మెరిట్ లిస్ట్లో అన్ని క్యాస్ట్లు కలిపి ఉంటాయి. టోటల్ 16,600 వరకు ఉన్నారు. అన్ని క్యాస్ట్లు కలిపి ఉంటాయి. మీకు డైరెక్ట్ అయితే సపరేట్గా దొరకదు. మనం వీటిని సపరేట్ చేసాం. ఈసారి కూడా రాగానే సపరేట్ చేసి మన గ్రూప్స్లో ఉన్న వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ప్రతి కాలేజ్లో మీ క్యాస్ట్ ర్యాంక్ ఎంతైతే ఏ కాలేజ్ వస్తుంది అండ్ మెరిట్ ర్యాంక్ ఎంతైతే ఏ కాలేజ్ వస్తుంది అని డేటా మొత్తం వెబ్సైట్లో ఉంటుంది. సో అలాంటి డేటా 2025ది ఇప్పుడు ఎలా కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది బీసీఏ లిస్ట్ సపరేట్ చేసాం. బీసీఏలో 2025లో ఫస్ట్ ర్యాంకర్, అదే మెరిట్ లిస్ట్ 16,600 అన్నాం కదా, మెరిట్ లిస్ట్లో 4th ర్యాంకర్. అంటే 1, 2, 3 వేరే కేటగిరీ వాళ్ళు ఉన్నారు. 4thలో బీసీఏ స్టూడెంట్ ఉన్నాడు. వీళ్ళ కేటగిరీలో ఇతడు ఫస్ట్. సో ఇతడు ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్ మెరిట్ ర్యాంక్లో, ఆల్ ఇండియా ర్యాంక్లో 336, స్కోర్ 625. సో ఈ లిస్ట్లో మరి ఎక్కడి వరకు వచ్చింది, ఏ రౌండ్లో వచ్చింది, ఈసారి ఎక్కడి వరకు రావచ్చు అనేది చూద్దాం. సో ఇవంతా కూడా బీసీఏ వాళ్ళ లిస్ట్ అనమాట. పోయినసారి బీసీఏ వాళ్ళు అప్లై చేసుకున్న లిస్ట్ ఇది. సో దీంట్లో ఏ రౌండ్ వరకు వచ్చిందంటే ఒక నెంబర్ వచ్చింది ఇక్కడ. సో రౌండ్ 1 గవర్నమెంట్ 367 మార్కులకి 2,77,000కి, మెరిట్ ర్యాంక్ అయితే 7,408, బీసీఏలో ర్యాంకు 294. మెరిట్ లిస్ట్లో సపరేట్ చేసిన బీసీఏలో 294 ర్యాంక్ వరకు ఈసారి కూడా మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక చూసుకుంటే వస్తుంది. అండ్ మార్కుల వైజ్గా చూసుకుంటే మనం ప్రతి వీడియోలో చెప్పినట్లు 10 to 15 మార్క్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రజెంట్గా అయితే తెలుస్తుంది. అంటే మీకు రౌండ్ 1లో రావాలంటే దాదాపు ఒక 380 ±5. ఇది నేను కట్ ఆఫ్ చెప్పడం కాదు, రఫ్గా 10 to 15 పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు ఉన్న అంచనా. రేపు రిజల్ట్ వచ్చాక ఇది మారొచ్చు కూడా. 380 వరకు వస్తే రౌండ్ 1లోనే మీకు బీసీఏలో గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం కిందికి వెళ్ళినట్లయితే నెక్స్ట్ రౌండ్ 1 ప్రైవేట్. సో రౌండ్ 1 ఎక్కడికి కట్ అయింది బీసీఏ యాక్చువల్గా అంటే 355కి 3 లక్షల వరకు వెళ్ళింది. మెరిట్ లిస్ట్లో హాఫ్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్కి వెళ్ళింది. టోటల్ 16,600 అప్లై చేస్తే 8,000 వరకు వచ్చింది. అండ్ బీసీఏ ర్యాంకు 361. మరి ఎంతమంది బీసీఏ వాళ్ళు అప్లై చేస్తారో కూడా వస్తుంది. అండ్ ఇంకా కిందికి వెళ్ళినట్లయితే రౌండ్ 2 గవర్నమెంట్. రౌండ్ 2 గవర్నమెంట్ ఎక్కడి వరకు వచ్చింది అని మీరు చూస్తే ఇక్కడ 353, 3 లక్షల ర్యాంకు, ఇది మెరిట్ ర్యాంకు. 375 మంది బీసీఏ వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అక్కడి వరకు అయితే వచ్చింది రౌండ్ 2లో. అండ్ రౌండ్ 3 ఇంకా చాలా తక్కువ సీట్లు ఉంటాయి చూడండి. 375 నుంచి 387 ర్యాంక్ వరకే గవర్నమెంట్ రావడం జరిగింది. జస్ట్ 12. అంటే రౌండ్ 2కి రౌండ్ 3కి పెద్ద తేడా ఉండదు. అంటే చివరికి వచ్చే వరకు గవర్నమెంట్ సీట్ అయితే కట్ ఆఫ్ 351. ఈసారి ఇంకా మీరు 365, 66 ±5 అనుకోవచ్చు. అంటే ప్రతి వీడియోలో ఒక్కొక్కసారి కట్ ఆఫ్ అని కాదు, బేసిక్గా 10 to 15 పెరుగుతాయి అంతే. సో దీనికి యాడ్ చేసుకోండి. ఈ ర్యాంక్ ఇంపార్టెంట్ మీకు ఇక్కడ. బీసీఏలో వచ్చిన ర్యాంకు 387 వరకు గవర్నమెంట్ సీట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈసారి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక ఈ లిస్ట్ సపరేట్ చేస్తే ఈ ర్యాంక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సపరేట్ చేసి ఎక్కడ దొరుకుతుందంటే మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చేసుకోవచ్చు, లేకపోతే మేము కూడా చేసి వీడియో చేస్తాం, మన గ్రూప్స్లో పెడతాం. అండ్ నెక్స్ట్ చూస్తే మరి ఇది ఎక్కడి వరకు కట్ అయిందంటే
కిందికి వచ్చినట్లయితే బీసీఏ కట్ ఆఫ్ రౌండ్ 2 341 మార్కులు. రౌండ్ 3 వెంటనే ఉంది, ఇంకా రౌండ్ 3 బీసీఏ కట్ ఆఫ్ 338 మార్క్స్. 3,43,470 మంది బీసీఏ వాళ్ళకి సీట్ వచ్చింది. పోయినసారి 470 మందికి అయితే సీట్ వచ్చింది. ఎంతమంది అప్లై చేశారు చూడండి. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం, 338 మీద అందరికి సీట్ వచ్చిందంటే రాలేదు, ఇంకా వీళ్ళకి రాలేదు. సో వీళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చాయి కానీ సీట్ రాలేదు. సో వీళ్ళకి మార్కులు రావడం వల్ల బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఏజ్ చూసి అయితే వీళ్ళకి ర్యాంక్స్ ఇచ్చారు. సో వీళ్ళకు ఆ సేమ్ మార్క్స్ వచ్చినా కూడా సీట్ అయితే రాలేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క మార్కు చాలా ఇంపార్టెంట్. మీకు సీట్ రావడం, మీకు నచ్చిన కాలేజ్ రావడం డిసైడ్ అయి ఉంటుంది. మరి ఎంతమంది అప్లై చేసుకున్నారు బీసీఏలో అని చూస్తే టోటల్ అప్లైడ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడొచ్చు 1052 అప్లై చేశారు. 1052 మంది బీసీఏ వాళ్ళు అప్లై చేస్తే మీరు పైన చూశారు 450 పైన చేంజ్ అయితే సీట్ రావడం జరిగింది. సో వీళ్ళంతా బీడీఎస్కైనా లేకపోతే ఇంకా ఏదైనా స్పెషల్ కేటగిరీస్కైనా అప్లై చేసుకొని ఉంటారు. నెక్స్ట్ బీసీబీ. సో బీసీబీ స్టూడెంట్స్ చూడొచ్చు, ఫస్ట్ ర్యాంకు అతనికి మెరిట్ లిస్ట్లో 6th ర్యాంకు, అంటే ఇంకా మీ పైన మిగతా 5 మెంబర్స్ వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. అండ్ 433 ఆల్ ఇండియా ర్యాంకు 621 మార్క్స్. ఇతడు కూడా తెలంగాణలో అప్లై చేసుకున్నాడు. మరి వీళ్ళకి ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది బీసీబీ. సో బీసీబీ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేది బీసీబీ కట్ ఆఫ్. ఇందులో ఇక్కడ వచ్చింది మీకు గవర్నమెంట్. సో గవర్నమెంట్ టోటల్ కట్ ఆఫ్ ఇంకా 3rd రౌండ్ వరకు 1,97,000 ర్యాంకు. ఇది మెరిట్ ర్యాంకు 819 మంది గవర్నమెంట్ సీట్ వచ్చింది. సో నెక్స్ట్ మీకు రేపు మెరిట్ లిస్ట్లో 819 ర్యాంక్ ఉంటే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 406 మార్కులు అంటే ఈసారి ఒక 421.22 ఈ రేంజ్లో ఉంటే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ టోటల్ ఎక్కడి వరకు కట్ అయింది మరి ప్రైవేట్ అని చూసినట్లయితే 1000 మందికి బీసీబీ వాళ్ళకి సీట్లు అయితే వచ్చాయి. అంటే ఇది ఓన్లీ బీసీబీ రిజర్వేషన్ అని కాదు, ఇందులో కొందరు ఓపెన్లో వచ్చి ఉంటుంది. టోటల్ బీసీబీ 395 మార్కులు, 2,20,000 ఆల్ ఇండియా ర్యాంకు రేపు రిజల్ట్లో చూసుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్నాక వచ్చే ర్యాంకు. ఇది బీసీబీ పర్టికులర్. ఇంకా ఈ ర్యాంక్ మీకు పిన్ పాయింట్ కట్ ఆఫ్ అయితే చెప్తుంది. 1000 లోపు మీకు క్యాస్ట్లో ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ కట్ ఆఫ్ ఒక 410 ఉండొచ్చు, +or-5. ఎగ్జాక్ట్ కాదు, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎవ్వరు చెప్పలేరు. నేనే కాదు, ప్రపంచంలో ఎంత మేధావైనా చెప్పలేడు. రిజల్ట్ వచ్చాక 99% చెప్పొచ్చు. మెరిట్ లిస్ట్ వచ్చాక ఇంకా అది పూర్తిగా అర్థమైపోతుంది. సో 1000 మందికి సీట్ వచ్చింది. మరి ఎంతమంది అప్లై చేశారు బీసీబీలో మీరు ఇక్కడ చూడొచ్చు. బీసీబీలో 2,671 అప్లై చేసుకుంటే 1000 మందికి సీట్ వచ్చింది. ఓకే, సో ఇంతమంది అప్లై చేశారు. ఇంక రకరకాల కారణాలతో అప్లై చేసుకొని ఉంటారు. కొందరు సీట్ రాదని తెలిసినా కూడా ఏదో హోప్తో అప్లై చేసుకొని ఉంటారు. నెక్స్ట్ మనం చూసేది బీసీసీ ఫస్ట్ ర్యాంకర్ మెరిట్ లిస్ట్లో 12th నెంబర్, అంటే పైన అంతా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది స్కోరు. సో బీసీసీలో ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది అని చూసినట్లయితే గవర్నమెంట్ ప్రైవేటు వెంటనే కట్ అయ్యాయి. 343కేమో గవర్నమెంట్, 341కేమో ప్రైవేటు. ఇవి ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు. 73 మందికి గవర్నమెంట్ సీట్ వచ్చింది ఓపెన్ ఆర్ బీసీసీలో. టోటల్గా సీట్లే 74 మందికి వచ్చాయి. మరి బీసీసీ ఎంతమంది అప్లై చేస్తారు తెలుసా మీకు? ఎంత కాంపిటీషన్ ఉంటుంది బీసీసీలో? చాలా తక్కువ కాంపిటీషన్, అంటే తక్కువ మెంబర్స్ అయితే అప్లై చేస్తారు. సీట్స్ కూడా తక్కువగానే ఉంటాయి. 223 మందికి సీట్ కాదు, మొత్తం అప్లై చేసుకున్న స్టూడెంట్స్. వీళ్ళంతా రకరకాల కారణాలతో అప్లై చేసుకొని ఉంటారు. నెక్స్ట్ బీసీడీ. సో బీసీడీలో అయితే ఫస్ట్ ర్యాంకర్, ఇతనికి మెరిట్ లిస్ట్లో 11, అంటే ఫస్ట్ 10 వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. 11th ప్లేస్లో బీసీడీ స్టూడెంట్ ఫస్ట్. 879 ఆల్ ఇండియా ర్యాంకు, 609 మార్క్స్ అయితే వచ్చాయి. మరి ఎక్కడ కట్ ఆఫ్ అయింది బీసీడీ అనేది చూద్దాం. ఇది బీసీడీ గవర్నమెంట్ కట్ ఆఫ్ 414 మార్కులు, 1,83 ర్యాంకు. ఇది మెరిట్ ర్యాంక్ 665 మందికి వచ్చింది బీసీడీ వాళ్ళకి గవర్నమెంట్. అంటే అందరికి వచ్చిందా 414 మార్క్స్ ఉన్న వాళ్ళకంటే? లేదు. ఇంకా చూడండి ఎంతమంది బీసీడీ వాళ్ళు ఉన్నారు అదే మార్క్ మీద గవర్నమెంట్ సీట్ రాని వాళ్ళు. 414 మార్క్సే, కానీ గవర్నమెంట్ సీట్ అయితే రాలేదు. ఇంతమంది అయితే బీసీడీ వాళ్ళు ఉన్నారు. టోటల్ 665 స్టూడెంట్స్కి వచ్చింది, 414 మార్క్స్ వరకు వచ్చింది. ఈసారి ఒక 429, 430 +or-5 ఉంటే గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తగ్గొచ్చు రిజల్ట్ వచ్చాకైతే. యాక్చువల్గా టోటల్ ఓవరాల్ ఎక్కడ కట్ అయింది బీసీడీ అని చూసినట్లయితే బీసీడీ కట్ ఆఫ్ 398, 398, 2 లక్షల పైన ర్యాంకు, మెరిట్ ర్యాంకు. 878 మంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది బీసీడీలో. ఓవరాల్గా 398 మార్కులు. అంటే ఈసారి ఒక 415 +or-5
ఇంకా నాకు 415 రాలే, నాకు సీట్ రాదంటే ఇప్పుడు ఇంకా ఇది చాలా ఫండమెంటల్ అనాలిసిస్. రిజల్ట్ వచ్చాక యాక్యురేట్గా కూడా మనకు తెలుస్తుంది. 415 ఉంటే దాదాపుగా మంచి ఛాన్సెస్ ఉన్నట్లే. ఎంతమంది అప్లై చేశారనేది చూద్దాం. బీసీడీలో అప్లై చేసుకున్న వారు 2293 మంది అప్లై చేసుకున్నారు రకరకాల కారణాలతో. సో ఎక్కడి వరకు అయితే వచ్చిందో మీరు చూశారు. ఇది బీసీఈ వాళ్ళకి సంబంధించిన డేటా. బీసీఈ ఫస్ట్ ర్యాంకర్, మెరిట్ లిస్ట్లో 5th నెంబర్, అంటే పైన 4 వేరే వాళ్ళు ఉన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ ఇదేమో మార్క్స్ 622 మార్క్స్. బీసీఈ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళింది, బీసీఈ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ లిస్ట్లో. సో బీసీఈ కట్ ఆఫ్ ఇక్కడ ఉంది 407 మార్కులు, 1,96,000 ర్యాంకు. ఇది మెరిట్ ర్యాంకు, ఇది మార్క్స్ 514. ఇది బీసీఈ ర్యాంక్ 514 ర్యాంక్ వరకు వచ్చింది. 407 మార్క్స్, ఒక 425 కంటే +or-5 సో ఉంటే మీకు ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అవుతున్నాయి. ఇంకా తగ్గుతుంది. సో 422 +or-5 ఉండే ఛాన్స్ అవుతున్నాయి. రిజల్ట్ రాగానే ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ ర్యాంక్ చూడండి ఎంత ర్యాంక్ వరకు వచ్చింది ఆ క్యాస్ట్లో అనేది ఇంపార్టెంట్. బీసీఈలో 394 కట్ అయింది, 2,20,000. అండ్ మెరిట్ ర్యాంక్ 646 స్టూడెంట్స్కి బీసీఈ వాళ్ళకి సీట్ వచ్చింది. ఈసారి కూడా ఈ లిస్టులో అంత ర్యాంక్ ఉండి ఇప్పుడు రిజల్ట్ రాగానే ఈ ర్యాంక్, మెరిట్ లిస్ట్ రిలీజ్ కాగానే ఈ ర్యాంక్, అండ్ అందులో సపరేట్ చేసిన లిస్ట్లో ఈ ర్యాంక్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, 394 అంటే ఒక 415 +or-5 వరకు మీకు సీట్ రావచ్చు. దాదాపు 412 వరకు 410 అరౌండ్ ఉంటే మీకు సీట్ వస్తుంది. 410 అరౌండ్. ఓకే, +or-5. ఇది బీసీఈకి సంబంధించి. మరి బీసీఈలో ఎంతమంది అప్లై చేశారు? బీసీఈలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ 2265, అంటే చాలామందికి సీట్ అయితే రాలేదన్నమాట. నెక్స్ట్ SC1 చూద్దాం. SC1లో చాలా తక్కువ మంది అప్లై చేశారు, అందరికి వచ్చింది ఆల్మోస్ట్. ఓకే, సీరియల్ నెంబర్ 1 మెరిట్ లిస్ట్లో ఇంత ర్యాంకు 420 మార్క్స్ అతను టాప్ SC1లో. మరి SC1లో సీట్ ఎవరికి వచ్చింది అంటే దాదాపు అందరికి వచ్చేసింది. వీళ్ళు సీట్ వచ్చినా జాయిన్ కాలేదు ఎందుకో. సో మొత్తం సీట్ అయితే అందరికీ రావడం జరిగింది. సో SC1 జస్ట్ 42 అప్లై చేశారు. SC2 చూడండి, నెంబర్ 1 ఏమో 76 మెరిట్ ర్యాంక్, అంటే 76 మెరిట్ లిస్ట్ వచ్చేదాకా SC2 స్టూడెంట్ రాలేదు. పైన అంతా వేరే క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. 3,960 ఆల్ ఇండియా ర్యాంకు, ఇది మార్క్స్. SC2లో ఎక్కడి వరకు కట్ అయింది, గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది, SC2 అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ లిస్ట్లో SC2 కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇక్కడ ఉంది. సో ఎన్ని మార్కులకు వచ్చింది, 372, 420 మంది SC2 స్టూడెంట్ వరకు వచ్చింది. మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 372 ఉన్న ఇంకో స్టూడెంట్కి అయితే గవర్నమెంట్ రాలేదు. ఇంకా 371 వాళ్ళకి ప్రైవేట్లో వచ్చి ఉంటుంది. సో ఓవరాల్గా ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది SC2 అని చూస్తే 351 మార్క్స్ కట్ అయింది. ఇది ఆల్ ఇండియా ర్యాంకు 3 lakhs పైన, 9,000 వరకు మెరిట్ ర్యాంకు, 607 మంది SC2 వాళ్ళకైతే MBBS సీట్ వచ్చింది. 351 వస్తే సీట్ వచ్చింది అందరికంటే, ఒక ముగ్గురు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళకి రాలేదు. 351 వచ్చినా కూడా సీట్ అయితే 3rd రౌండ్ వరకు రాలేదు. ఇంకా 4th రౌండ్ అనేది చాలా రేర్ అక్కడ రావడం అనేది. సో 3rd రౌండే మనం తీసుకుంటాం ఎప్పటికైనా కట్ ఆఫ్గా. సో ఇదైతే SC2కి సంబంధించిన కట్ ఆఫ్ 607 మందికి వచ్చింది. మరి ఎంతమంది అప్లై చేశారు? అప్లై చేసుకున్న వాళ్ళు 1,723 మంది. అందులో జస్ట్ 630 వరకు అయితే సీట్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ రాలేదు. నెక్స్ట్ SC3లో టాప్ స్టూడెంట్ 142 మెరిట్ ర్యాంక్లో ఉన్నాడు. అంటే 142 మంది వచ్చే వరకు SC3 స్టూడెంట్ రాలేదు. 143 దగ్గర ఉన్నాడు. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది మార్క్స్. మరి SC3 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చింది SC3 అనేది చూద్దాం. సో SC3లో కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. SC3 372.77కి వచ్చింది, 2,55,000 మెరిట్ ర్యాంకు, 266 మందికి వచ్చింది గవర్నమెంట్ సీటు SC3లో. 377 మీదనే ఉన్నటువంటి ఇంకా ముగ్గురికి అయితే గవర్నమెంట్ సీట్ రాలేదు, వాళ్ళకి ప్రైవేట్ సీట్ అయితే వచ్చి ఉంటుంది. సో SC3లో ప్రైవేట్ కట్ ఆఫ్ 367 మార్కులు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు, 341 మందికి సీట్ వచ్చింది SC3లో. 367 వచ్చిన మిగతా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వీళ్ళకైతే సీట్ రాలేదు. ఓకే, సో 367 అంటే మీకు ఈసారి 380 వరకు వస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 380 పైన ఇంకా రిజల్ట్ వస్తే కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. మరి ఎంతమంది SC3 వాళ్ళు అప్లై చేశారు? 1282 స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు. జస్ట్ 300 పైన అయితే సీట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు STకి సంబంధించిన డేటా చూద్దాం. STలో ఫస్ట్ ర్యాంకర్ 81 మెరిట్ ర్యాంక్ వరకు లేడు, అంటే పైన అంతా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు.
81 ర్యాంకు దగ్గర ఫస్ట్ ఎస్టీ ర్యాంకర్ ఉన్నాడు. 4000 ర్యాంకు, 576 మార్కులు. మరి ఎస్టీలో గవర్నమెంట్ సీట్ మీకు రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలి, ఎంత ర్యాంక్ ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎస్టీలో కూడా స్టూడెంట్ ఒక్క మార్క్ మీద చూడండి ఎంతమంది ఉంటున్నారు. ఫుల్ స్టూడెంట్స్ ఉంటున్నారు. 384 2,40,000 మెరిట్ ర్యాంకు. 509 ఎస్టీ స్టూడెంట్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అదే 384 మీద ఇంకా కొందరు ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రైవేట్ వచ్చింది. 384 అంటే ఈసారి ఒక 400 అరౌండ్ +or-5 ఉంటే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది మరి ఎస్టీలో అంటే 370 మార్క్స్ కట్ అయింది. 671 స్టూడెంట్స్, 671 ర్యాంక్లో మీరు ఉంటే ఎస్టీలో ఈసారి కూడా వస్తుంది. ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది స్టేట్ మెరిట్ ర్యాంకు. మొత్తం ఎంతమంది అప్లై చేశారు? ఈ 1820 స్టూడెంట్స్ అప్లై చేస్తే 600 చేంజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు వస్తుంది ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ ర్యాంకర్ సీరియల్ నెంబర్ 15, అంటే పైన ఉన్నారు కానీ ఓసీ మిగతా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ పెట్టిన స్టూడెంట్ 15 నెంబర్ దగ్గర ఉన్నాడు. ఇతడి యొక్క ఆల్ ఇండియా ర్యాంకు 1182, ఇతడి యొక్క మార్క్స్ 603. మరి ఎక్కడి వరకు కట్ ఆఫ్ జరిగింది ఈడబ్ల్యూఎస్, ఎంతమంది ఈడబ్ల్యూఎస్లో సర్టిఫికెట్ పెట్టారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ అయితే ఓన్లీ 7 కాలేజెస్లో మాత్రమే ఉంటుంది. ఇది ప్రైవేట్ కట్ ఆఫ్ 356 స్టూడెంట్స్కి వచ్చింది 422 దగ్గర. అసలు ప్రైవేట్లో ఉండదు ఈడబ్ల్యూఎస్, ఓన్లీ గవర్నమెంట్లో ఉంటుంది. కానీ కౌన్సిలింగ్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మీకు నేను తర్వాత చెప్తాను. దాని ద్వారా అది వచ్చినాయి అన్నమాట. 418 మార్క్స్ వరకు వచ్చాయి. 3452 మెరిట్ ర్యాంకు. 376 ఈడబ్ల్యూఎస్ పెట్టిన వాళ్ళకైతే గవర్నమెంట్ సీటు వచ్చేసింది. 376 స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. అంటే అందులో కొందరు ఓపెన్ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ పెడతారు కదా, వాళ్ళు కూడా కౌంట్ అయ్యారు. సో 435 అరౌండ్ ఉంటే ఈసారి కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంతమంది పెట్టారు? 1127, 300 మందికి సీట్ వస్తే ఇంతమంది ఈడబ్ల్యూఎస్ పెట్టేశారు. వీళ్ళు దేనికోసమైనా స్పెషల్ ఆర్ బీడీఎస్ సంథింగ్ దేనికి పెట్టారో మరి ఫ్రీ సీట్, ఇంతమంది అయితే అప్లై చేసుకున్నారు. ఇంకా ఓపెన్ మీకు తెలుసు, ఓపెన్ కట్ ఆఫ్ 403 అండ్ 416 ఏమో గవర్నమెంట్ కాలేజ్. సో ఇక్కడైతే 430, ఇక్కడైతే ఒక 415 to 410 వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ ఎందుకు చెప్పట్లే అంటే ఇంకా ఓపెన్ అంటే అందరు కలిసి ఉన్న మెరిట్ లిస్టే, అది డైరెక్ట్ నిన్న వీడియోలో చెప్పాను అది నేను.